రాష్ట్ర వ్యాప్తంగా నేరాల నియంత్రణకు 1,00,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. అనకాపల్లి జిల్లాలో సీసీటీవీ కంట్రోల్ రూమ్ ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొన్నారు. గత ప్రభుత్వం పోలీస్ శాఖను నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు. నేరాల నియంత్రణకు సాంకేతిక పరిజ్ఞానం పోలీసులకు ఉపయోగపడుతుందని వ్యాఖ్యానించారు. గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఎన్డీఏ కూటమి వచ్చిన వెంటనే నిజంగా నేను ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, పోలీసుల పరిస్థితి ఏమైపోయిందంటే ఒంటి మీద కాకి చొక్కా చేతిలో లాఠీ తప్ప వాళ్ళు కనీసం ఇన్వెస్టిగేషన్ చేయడానికి సంబంధించిన టూల్స్ ఏమీ కూడా లేకుండా వాళ్ళని నిర్వీర్యం చేసిన పరిస్థితి అయిపోయింది. ఆ రోజు నేను ఒకసారి రివ్యూ పెట్టా, ఏంటి పరిస్థితి అని. ఏదో ఒక యాక్సిడెంట్ ఏదో జరిగితే నేను ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చీరాల్లో ఒక అమ్మాయి రేప్ అండ్ మర్డర్ జరిగింది. నేను ఇమీడియట్గా అక్కడికి వెళ్ళా. ఎస్పీ గారిని చుట్టుపక్కల కూడా కెమెరాస్ లేవా అంటే కెమెరాస్ అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు వకుల్ జిందాల్, అప్పుడు విజయనగరం ఎస్పీ, అప్పుడు బాపట్ల ఎస్పీ కింద ఉండేవారు. ఏంటి ప్రాబ్లం, సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి కదా కొంచెం చెక్ చేయండి ఇదంటే, మేడం సీసీటీవీ కెమెరాస్ పని చేయకుండా 2 సంవత్సరాలు అయిందండి, 2 years నుంచి పని చేయట్లేదంటే పని చేయట్లేదు అన్నారు. ఇప్పుడు మళ్ళీ మేము అందరం కలిసి కూర్చొని ఏంటి పొజిషన్ అంటే సీసీటీవీ కెమెరాస్ పని చేయట్లే, డ్రోన్స్ లేవు, ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ లేదు. ఫింగర్ ప్రింట్ అంటే ఏంటంటే ఎవడైనా సస్పీషియస్గా తిరిగాడు అనుకోండి, తీసుకొచ్చి వాళ్ళ దగ్గర ఒక టూల్ ఉంటుంది, దాని మీద కనుక ఫింగర్ ప్రింట్ వేస్తే వీటి ప్రీవియస్ ఏదైనా హిస్టరీ ఏదైనా